వ్యక్తిగత ఎజెండాలతో రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ని మాత్రం చెడగొట్టద్దని సవినయంగా విజ్ఞప్తి చేద్దాం అందరం కలిసి మీడియాకి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాతన అప్పట్లో అమరావతి ఇష్యూ గురించిన పర్యావరణ సమస్యలు వచ్చినప్పుడు ఏమన్నారు చంద్రబాబు గారు, మీరు నెగిటివ్గా మాట్లాడతారా, అమరావతి బ్రాండ్ని చెడగొడతారా, ఆంధ్ర బ్రాండ్ని చెడగొడతారా అన్నారు. పత్రికలు కూడా అందుకే ఆ టైంలో జరిగిన ఉద్యమాలను కూడా డౌన్ ప్లే చేసినాయి, రైతుల ఆగ్రహాలు ఇట్లాంటివి కూడా కదా. ఎందుకని ఆంధ్ర బ్రాండ్ నాశనం కాకూడదు, కొత్త రాష్ట్రానికి మేమందరం చేదోడుగా ఉంటున్నాం అని అప్పుడు కొత్త పలుకుల్లో కూడా రాసుకొచ్చింది అదే బ్రాండ్ ఇమేజ్ని మేమందరం కాపాడుతున్నాం. మరి చంద్రబాబు గారు లేకపోతే బ్రాండ్ ఇమేజ్ని కొల్లపొడి చంపేయాలా? అదానీ వచ్చి ఇక్కడ కాకినాడ పోర్ట్లో పెట్టుబడి పెట్టాడు, గంగవరం పోర్ట్లో పెట్టుబడి పెట్టాడు. అది రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినట్ట కాదా? గుజరాత్ తర్వాత అత్యధిక పెట్టుబడులు పెడుతోంది అదానీ ఇక్కడే. అట్లాగే అంబానీ వచ్చి డైరెక్ట్గా ఇక్కడే కూర్చున్నాడు. అంబానీ, అదానీ ఈ దేశ ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రపంచంలోనే టాప్ 12లో ఉన్నటువంటి వాళ్ళు, లేదా టాప్ 25లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడితే ఆంధ్ర బాగుపడ్డట్ట చెడిపోయినట్ట? అట్లాగే సోలార్ కంపెనీలు వచ్చి ఇక్కడ పెడితే ఎదిగినట్ట తగ్గినట్ట? అలాగే ఒబెరాయ్ హోటల్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి తమ హోటల్ ఇండస్ట్రీని పెడతానంటే ఎదిగినట్ట దిగజారినట్ట? అట్లాగే కర్నూలు, కడప లాంటి రాయలసీమ జిల్లాల్లో ఇండస్ట్రీస్ వస్తే ఎదిగినట్ట దిగజారినట్ట? ఫర్నిచర్ కంపెనీలు లాంటివి కూడా ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెడతానంటే ఎదిగినట్ట దిగజారినట్ట? విశాఖపట్నానికి ఇన్ఫోసిస్ వస్తే అది ఎదిగినట్ట దిగజారినట్ట? మరొక వైపున విశాఖపట్నానికే ఇతర కంపెనీలు వస్తామని అప్లికేషన్లు పెట్టుకుంటూ ఉంటే ఎదిగినట్ట దిగజారినట్ట? ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పెరుగుతూ ఉంటే అది నచ్చకపోతే ఏం చేయాలి? దాన్ని చెడగొట్టడం కోసం ఈ దిక్కుమాలిన కథనాలు రాసుకొస్తూ ఏమి లేదు ఆంధ్ర అంతా రాతి యుగము, లేకపోతే పరిశ్రమలు రావట్లేదు పారిపోతున్నారంటే ఆంధ్ర బ్రాండ్ నాశనం చేయాలన్న కుట్రలకి ఎవరు జవాబుదారి?